రాస్తున్నారు మీరు? ఏముంది వాళ్ళు చెప్పే దాంట్లో అని పైనుంచి ఫోన్ వస్తుంది. ఎందుకు అవసరం లేదయ్యా, మీరు వేలకు వేల కోట్లు అక్రమంగా ఆర్జిస్తూ తెలంగాణ ద్రోవులను గద్దె మీద పెట్టి కొలుకుతూ ఉంటే మిమ్మల్ని దింపాలని కోరుకునే అవసరం ఈ తెలంగాణ ప్రజలకు లేదా? తెలంగాణ ఈ గడ్డ మీద ముఖ్యమంత్రి పదవి మీద బడుగు బలైన వర్గాలను కూర్చోబెట్టే అవసరం ఈ తెలంగాణ గడ్డకు లేదా అని చెప్పి నేను మీకు ప్రశ్నిస్తా ఉన్నాను. 70 ఏళ్ల పాలనలో భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అన్యాయంగా ఈరోజు 52% ఉన్న బీసీలకు కానీ 15-18% ఉన్న ఎస్సీలకు ఎస్టీలకు కానీ ఒక్కసారైనా కుర్చీ మీద కూర్చునే అవకాశం వచ్చిందా? అందుకే మీ అందరి సాక్షిగా మేము చెప్తా ఉన్నాం, ఉద్యమకారులుగా చెప్తా ఉన్నాం, ఉద్యమకారులుగా మేమందరం కూడా మాటిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వాగ్దానం చేసినామో ముఖ్యమంత్రి గారు మర్చిపోయి ఉండొచ్చు స్వార్థంతో, కానీ మేము మర్చిపోలే ఉద్యమకారులుగా. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం. తెలంగాణలో సామాజిక శక్తులకు అధికారం రావడానికి ఈ రోజు బీజం పడ్డది. దీన్ని ముందుకు తీసుకుపోతాం. త్రికరణ శుద్ధిగా చెరుకు సుధాకర్ వెంబడి ఉంటాము. మాలాగా కొన్ని వందల వేల మంది కూడా ఈ రోజు ఈ ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నారు. సామాజిక శక్తులకు అధికారం రావాల్సిందే. అయితే మీరేం చేస్తా ఉన్నారు? ఈరోజు సమాజాన్ని గురుకుల వ్యవస్థ పేరు మీద కులానికో గురుకులం నిర్మిస్తానని చెప్పి కులాల వారీగా చిచ్చు పెడతా ఉన్నారు. ఈరోజు బీసీలకు ఒక గురుకులం, ఎస్టీలకు ఒక గురుకులం, మైనారిటీలకు ఒక గురుకులం, మిగతా వర్గాలకు ఇంకొక గురుకులం. ఇది సమంజసమేనా? ఇది న్యాయమేనా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకటే మాట చెప్తున్నా, ఈ గురుకులాల్లో చదివిన మన పిల్లలు జాతీయత భావం మీద పెరగాలనా, మనమంతా ఒకటే అనే కాన్సెప్ట్ లో పెరగాలనా, లేకుంటే మేము వేరు వాళ్ళు వేరు, మా గురుకులంలో పిల్లలు వేరు ఆ గురుకులంలో పిల్లలు వేరు అన్న భావంలో పొందాలనా? ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకుంది? అందుకే తెలంగాణ ఇంటి పార్టీ ఒక కమిట్మెంట్ తోటి ప్రజల ముందుకు పోవాలనుకుంటున్నది. తెలంగాణ గ్రామాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ అప్పర్ ప్రైమరీ కానీ 10th క్లాస్ కానీ ఉన్న ప్రతి స్కూల్ని 10 కోట్ల నిధులు వెచ్చించి రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చి ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ ఆ స్కూల్లో చదివి మనమంతా ఒకటే, మనమంతా అన్నదమ్ములము, ఈ తెలంగాణ తల్లి బిడ్డలం అన్న భావనతోటి బయటికి రావాలా. అప్పుడే ఈ తెలంగాణకు నిజమైన అభివృద్ధి. అయితే మీరేం చేస్తున్నారు? అధికారం మీకు కావాలి కాబట్టి ఈ కులాల ఓట్లు మీకు కావాలి, అందుకే వాళ్ళని చీలుస్తున్నారు. మీ ఓట్లన్నీ మాకు ఇవ్వండి, మేము అధికారంలో ఉంటామని అంటున్నారు. కానీ తెలంగాణ ఇంటి పార్టీ సమాజంలో మనం ఒకటిగా బతుకుదాం, కానీ అధికారం సామాజిక వర్గాలకు అవకాశం కల్పిద్దాం, వాళ్ళకి అధికారం ఇద్దాము అని చెప్పి తెలంగాణ ఇంటి పార్టీ డిమాండ్స్ లోనే ఉంది, మేనిఫెస్టోలోనే ఇది ఉంటది.